ఒక అడవిలో ఒక గాడిద, ఒక పులి ఈ విధంగా వాదోపవాదాలు పెట్టుకున్నాయంట. గాడిద అంటుందంట పచ్చగడ్డిని చూసి, పులి ఈ గడ్డి బ్లూ కలర్‌లో ఉంది గదా! అంటుందంట. అప్పుడు పులి అందంట, అడ్డగాడిద నీకేమన్నా కళ్ళు పోనీయా? గడ్డి బ్లూ కలర్‌లో ఉండడం ఏంటి? గ్రీన్ కలర్‌లో ఉంది, పచ్చగా ఉంది అని చెప్తుందంట. అప్పుడు ఈ గాడిద అంటుందంట, లేదు నీ కళ్ళే పోనీ, గడ్డి బ్లూ కలర్‌లో ఉంది అంటుందంట. పులి లేదు గడ్డి బ్లూ కలర్‌లో ఎప్పుడు ఉండదు, పచ్చగానే ఉంటది అని చెప్పి పులి అన్నదట. ఇలా ఇద్దరు వాదాలు పెరిగిపోయినాయి. అప్పుడు గాడిద అందంట, మన ఇద్దరి మాట కాదు, సెటిల్మెంట్ పంచాయతీ పెట్టుకుందాం, ఎవరి మాట నిజమో తెలుస్తుంది చెప్పి మృగరాజు అనేటువంటి సింహం దగ్గరికి వెళ్ళినాయంట. ఆ సింహం దగ్గర పంచాయతీ పెట్టుకుని సింహం ఇద్దరు వాదాపవాదాలు విన్న తర్వాత సింహం అన్నదంట తీర్పు చెప్పి, నిజమే గడ్డి బ్లూ కలర్‌లోనే ఉంది, గాడిదే గెలిచింది, నువ్వు ఓడిపోయావని పులిని శిక్షించిందంట. గాడిద నేనే గెలిచానని గడ్డి ఎప్పుడు కూడా బ్లూ కలర్‌లోనే ఉంది, గడ్డి బ్లూ కలర్, బ్లూ అంటూ అది హ్యాపీగా గంతులు వేసుకుంటూ మిగతా జంతువులు చెప్పడం అడవిలోకి లోపలికి వెళ్ళిపోయిందంట. ఆ తర్వాత ఈ పులి అడిగిందంట, మృగరాజా, ఆ గాడిద కంటే అలాగే బుద్ధి లేదు, అది బుద్ధిమాలిది, అట్టగాడిదని తెలుసు, తమరికి తెలుసు కదా ప్రభువా, మీకు అది గడ్డి ఎప్పుడు పచ్చగా ఉంటుందని తెలుసు కదా, మీరెందుకు బ్లూగా ఉందని చెప్పి దానికి విన్ చేశారు, నాకు శిక్ష విధించారు ఏంటి ప్రభు, చెప్పండి దయచేసి అని పులి సింహాన్ని అడిగితే, అప్పుడు సింహం పులిని తిట్టిందంట, నువ్వు కూడా అడ్డగాడిదలాగా ప్రవర్తిస్తున్నావా? నిజమే, నువ్వన్నట్లే గాడిదకి బుద్ధి లేదు, అది బుద్ధి లేని గాడిద, నీకన్నా బుద్ధి ఉండాలి కదా, దాంతో వాదం పెట్టుకోవడం ఏంటి? అది బుద్ధి లేకుండా గడ్డి బ్లూ కలర్లో ఉందంటే నువ్వు మౌనంగా ఉండి దాని బుద్ధి అంతే వదిలేయాలి కదా. నువ్వు దానితో గొడవ పెట్టుకున్నందుకు, అంతేకాకుండా ఆ గొడవను తీర్చమని నా దగ్గరికి వచ్చినందుకు, నా టైం కూడా వేస్ట్ చేసినందుకు నీకు నేను పనిష్మెంట్ ఇచ్చాను. గడ్డి గురించి, కలర్ గురించి నేను ఇప్పుడు ఈ పనిష్మెంట్, ఈ తీర్పు చెప్పలేదు. బుద్ధి లేని గాడిద గురించి నువ్వెంత టైం తీసుకున్నావు చూడు, ఇంత పట్టించుకున్నావు చూడు, అందుకే నేను శిక్షించానని సింహం చెప్పిందంట. చూడండి, గాడిదకున్న విలువ అలాంటిది. అలాంటి విలువలేని గాడిదకు విలువనిచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభువు. ఈరోజు విలువలేని నీకు, విలువలేని నాకు, ఎవరికి విలువ లేకపోయినా యేసు ప్రభులు వారు మన చెంత ఉంటే, యేసు ప్రభులు వారు మనతో ఉంటే, మనం యేసు ప్రభువుతో ఉంటే మన విలువ పెరుగుతుంది. ఎవరు నిన్ను పట్టించుకోలేదు, ఎవరు నిన్ను పనికిమాలిన వారు అన్నారు, నువ్వు దేనికి పనికిరావు అని నిన్ను హేళన చేశారు, నువ్వేం చేసినా సక్సెస్ అవ్వలేవని నిన్ను హేళన చేశారు, నీ బ్రతికింతే, నువ్వు ఇలాగే ఉంటావు, అందరిలోనూ నిన్ను సులకన చేశారు, నిన్ను అవహేళన చేసి నిన్ను ఇంకా కిందగా పడిపోయేలా చేసి నిన్ను ఎవ్వరు పట్టించుకోకుండా వదిలేశారు. కానీ ఒక్కసారి నువ్వు యేసు వైపు చూస్తే దేవుడు నిన్ను పట్టించుకుంటాడు, దేవుడు నీకు విలువనిస్తాడు. ఎవరైతే నిన్ను పనికి మాలినవాడు, ఎందుకు పనికిరావు అన్నారో వాళ్ళే నీ దగ్గరికి వచ్చి నీ సహాయం కోసం వస్తారు, నిన్ను బ్రతిమలాడతారు. నువ్వు లేకపోతే మా పని అవ్వదు అంటారు, నువ్వు ఇవ్వకపోతే మాకు రాదు అంటారు, నువ్వు చెప్పకపోతే మేము ఏమి చేయలేము అంటారు. నీ మాట కోసం ఎదురు చూస్తారు, నీ కోసం ఎదురు చూస్తారు, నీ పనుల కోసం ఎదురు చూస్తారు, నీ సహాయం కోసం ఎదురు చూస్తారు, నువ్వు లేకపోతే మేము లేము అంటారు. అలాంటి స్థితి నీకు వచ్చేలాగా యేసుక్రీస్తు ప్రభు చేస్తాడు. చూడండి, మట్టలాదివారం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేముకి గాడిద మీద కూర్చుని ఊరేగుతూ జయ ధ్వనులతో ఆయన కీర్తింపబడుతూ యెరూషలేములోనికి ప్రవేశించినటువంటి సందర్భాన్ని మట్టలాదివారము, ఆ రోజున మట్టలాదివారం అంటారు. మట్టలాదివారానికి ఒక జయ సూచికగా, ఒక విజయానికి సంకేతంగా దాన్ని చెప్తూ ఉంటారు. చూడండి, ప్రజలు యేసుక్రీస్తు ప్రభువు రాజుగా వచ్చుచున్నాడని గుర్తించి ఆనందంగా స్వాగతించిన రోజు ఈ యొక్క మట్టలాదివారము. ఈరోజు మట్టలాదివారం కాబట్టి మనం ఎక్కువగా ప్రసంగం అంతా కూడా గాడిద చుట్టూ తిరుగుతూ ఉంది. ముఖ్యంగా యేసు ప్రభుల వారి గురించి మాట్లాడుకుంటూనే ఈ గాడిద ప్రస్తావన
తేవలసినటువంటి సందర్భము ఈ యొక్క మట్టలాదివారం. కాబట్టి ఇక్కడ నేను 3 గాడిదల గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక గాడిద కట్టబడి ఉన్న గాడిద. ఆ రెండవ గాడిద గుంటలో పడి ఉన్న గాడిద. మూడవ గాడిద మాట్లాడే గాడిద. చూడండి, కట్టబడి ఉన్న గాడిద రెఫరెన్స్ మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుండి. గుంటలో పడి ఉన్న గాడిద లూకా సువార్త 14వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము. మాట్లాడే గాడిద సంఖ్యాకాండము 22వ అధ్యాయము 21వ వచనము. కట్టబడి ఉన్న గాడిద గురించి మాట్లాడుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనము. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్టు కొండ దగ్గర ఉన్న బేత్బేగకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులు ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడెను. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది కట్టబడి ఉన్న గాడిద. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులను పంపించి కట్టబడి ఉన్న గాడిదని విప్పి తోలికి రమ్మని చెప్తూ ఉన్న సందర్భము. చూడండి, కట్టబడి ఉన్న గాడిదకు సాదృశ్యం ఎవరంటే, ఈ లోకములో చాలామంది యేసు ప్రభువును తెలుసుకోవాలని ఆశ ఉన్నా, ఒకవేళ తెలుసుకున్నా బహిరంగంగా ఒప్పుకోనలేక, బహిరంగంగా దేవుని సన్నిధికి రాలేక, బహిరంగంగా దేవుని గురించి మాట్లాడలేక అనేక కట్లలో కట్టబడి ఉన్నారు. అనేక కట్లుకి సాదృశ్యం ఏమిటంటే, పరువు అనే కట్టు, సిగ్గు అనే కట్టు, బంధువులు అనే కట్టు, లేకపోతే ఇరుగు పొరుగు వారు అనే కట్టు, లేకపోతే యజమానులు, మనం పనిచేసే చోట కంపెనీలో లేదా మనం పనిచేసే స్థలంలో మన యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కట్లు, ఇంకా సొంత ఇంట్లోనే తండ్రి తల్లి తోబుట్టువుల కట్లు, భార్య కట్టు, భర్త కట్లు, పిల్లల కట్లు, ఇలా అనేక రకాల కట్లతో కట్టబడి ప్రభు సన్నిధికి రాలేకపోతున్న వారు అనేకులు ఉన్నారు. వారందరినీ విడిపించడానికే చూడండి, ఒక్కసారి ఈ గాడిదను దేవుడు ఎందుకు కట్లు విప్పి తోలుకు రమ్మన్నాడంటే, బంధింపబడి ఉన్న వారందరి కట్లు కూడా విప్పాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. మరి అలా విప్పాలి అంటే మనం ముందు దేవునికి సరెండర్ అవ్వాలి. మనం ముందు దేవునికి సరెండర్ అవ్వకపోతే మన కట్లు ఎలా తెంపబడతాయి? నా కట్లు తెంపు, నా కట్లు విప్పు, నా బంధకాలు విప్పు. నేను త్రాగుడనే బంధకంలో బంధింపబడి ఉన్నాను, వ్యభిచారం అనే బంధకంలో బంధింపబడి ఉన్నాను, పేకాట అనే బంధకంలో బంధింపబడి ఉన్నాను, మరి ఇంకా అనేక రకాల బంధకాలలో నేను బంధింపబడి ఉన్నాను, అప్పులనే బంధకాలలో నేను బంధింపబడి ఉన్నాను, అనేక రకాల వ్యసనాలు అనే బంధకాలలో నేను బంధింపబడి ఉన్నాను. కాబట్టి ఈ కట్లన్నీ తెంపాలి. ఇరుగు పొరుగు, చుట్టాలు, బంధువులు, చూడండి, సిగ్గు, పరువు, ప్రతిష్ట అనే బంధకాల్లో నేను మరి కట్టబడి ఉన్నాను. అంటే ఇరుగు పొరుగు, చుట్టాలు, బంధువులు వాళ్ళని తెంచేసుకోమని చెప్పట్లేదు. వారితో సఖ్యతగా ఉంటూనే మనం దేవుని సన్నిధిని మనం విడిచిపెట్టకూడని మహాభాగ్యంగా ఎంచుకోవాలి. నీటిలో ఒక పడవ ప్రయాణం చేస్తుంటే ఆ పడవ నీటిలోనే ఉండాలి, కానీ నీరు పడవలోనికి రాకూడదు. పడవలోకి వస్తే మునిగిపోతుంది. కాబట్టి మన బంధువులు, మన చుట్టాలు, మన ఇరుగు పొరుగు ఎవరిని వదులుకోవాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైము అదే సమయంలో మనం ప్రభువుకి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వారంగా కూడా మనం ఉండాలి. కాబట్టి ఈ మట్లాదివారము జయానికి సూచన. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఒక జయం జరగాలి, ఈరోజు నీ జీవితంలో ఒక శుభం జరగాలి, ఈ రోజు నుండి నీ జీవితంలో విజయాలే రావాలి అని మనం కోరుకున్న వాళ్ళమైతే మన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువుకి అప్పగిద్దాం. అప్పగించి కట్ల నుండి విడిపింపబడదాం. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. తప్పుడు మార్గంలో వెళ్తున్నటువంటి బిలామును సరైన మార్గంలో పెట్టడానికి, ఆ బిలామును రక్షించడానికి గాడిద ఉపయోగించుకొని గాడిదకు మాట ఇచ్చాడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. రాళ్ళు కేకలేయించగలడు, సముద్రాలను పాయలుగా చేయగలడు, బండ నుండి నీళ్లు ఇప్పించగలడు, గాడిదతో కూడా మాట్లాడించుకోగలడు. అంటే దేనినైనా
ఉపయోగించగల సమర్థుడు ఆయన. మన జీవితంలో కూడా ఏదైనా ఆయన చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. మన జీవితంలో కూడా మనకు జయం రావట్లేదా? ఎంతో కాలంగా జయం కోసం ఎదురు చూస్తున్నావా? విజయం కోసం ఎదురు చూస్తున్నావా? దేవుడికి సమస్తము సాధ్యమే. నువ్వు దేవునికి అప్పగించుకో. ఆయన గాడిద చేతే మాట్లాడించగల దేవుడు. నీకు సమాధానం చెప్పని వారి చేత కూడా మాట్లాడించగలడు. నువ్వు ఎన్ని రోజులుగా అడుగుతున్నా నీకు చెప్పని వాళ్ళ చేత కూడా చెప్పించగలడు. రాని వాళ్ళ చేత కూడా రప్పించగలడు. వెళ్ళని వాళ్ళని పంపగలడు. ఏమైనా ఆయన చేయగలడు. జయ జీవితాన్ని మనకి ఆయన అనుగ్రహిస్తాడు. ఈ యొక్క మట్లాదివారం నుండి ఇక ప్రతిరోజు కూడా మన జీవితంలో జయము కలుగుతుంది, విజయము కలుగుతుంది. అట్టి కృప దేవుడు మనకు అందరికి ఇచ్చునుగాక. ఆమెన్.